నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను మీ సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. 2047 కంటే ముందే సికిల్ సెల్ వ్యాధిని పూర్తిగా నిర్మూలిస్తామన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఢిల్లీలో వికసిత్ భారత్ రోజ్గార్ యోజన ప్రోత్సాహకాలను అందించిన ప్రధాని, దేశ నిర్మాణంలో యువత పాత్ర అత్యంత కీలకమన్న నరేంద్ర మోదీ. రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు జరిగేలా బ్యాంకర్లు మరింత సహకరించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను దశలవారీగా పూర్తి చేస్తామన్న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. కేంద్ర ప్రభుత్వ పథకాలను అర్హులందరికీ అందేలా చూడాలన్న కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. ఇక వార్తలోని వివరాలు. 2047 నాటికంటే ముందే భారత్ సికిల్ సెల్ వ్యాధిని నిర్మూలిస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ జన్యుపరమైన రక్త రుగ్మతపై ముఖ్యంగా గిరిజన వర్గాలలో అవగాహన పెంచడానికి సమిష్టి కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రపంచ సికిల్ సెల్ దినోత్సవం సందర్భంగా ఈరోజు మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వర్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి తొలుత జాతీయ సికిల్ సెల్ అనీమియా నిర్మూలన మిషన్ 2047 కింద ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదర్శనను సందర్శించారు. ఈ ప్రదర్శనలో సికిల్ సెల్ వ్యాధి నివారణ, నిర్ధారణ, చికిత్సకు సంబంధించిన వివిధ అంశాలను ప్రదర్శించారు. అనంతరం రాష్ట్రపతి మాట్లాడుతూ సికిల్ సెల్కు చికిత్స సాధ్యమే కాబట్టి దీనిని నిర్మూలించడానికి కృషి చేయాలని సూచించారు. జాతీయ సికిల్ సెల్ అనీమియా నిర్మూలన మిషన్ కింద రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయాలను రాష్ట్రపతి ప్రశంసించారు. उनमें से मध्य प्रदेश और ओडिशा में सिकिल सेल रोगियां ज्यादा पाया गया। अनेक परिवार पीढ़ियों से इस रोग से प्रभावित थे, लेकिन उन्हें बीमारी का नाम तो मालूम नहीं था। अध्ययनों से ये भी पता चला कि भारत की जनजातीय समाज सिकिल सेल रोग का प्रसार सामान्य आबादी की तुलना में कई गुना अधिक है। फलस्वरूप देश में पहली बार सार्वजनिक स्वास्थ्य, जनजातीय कल्याण, जेनेटिक साइंस और डिजिटल मॉनिटरिंग को एक साथ जोड़कर एक राष्ट्रव्यापी अभियान प्रारंभ किया। ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ లడఖ్లో తొలిసారిగా అధికారిక పర్యటన చేస్తున్నారు. కుషోక్ బకులా రింపోచి విమానాశ్రయంలో లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా, లడఖ్ లోక్సభ పార్లమెంటు సభ్యుడు మహ్మద్ హనీఫా తదితరులు ఉపరాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి రేపు లుకుంగ్ గ్రామాన్ని సందర్శించి అక్కడి మహిళా స్వయం సహాయక సంఘాలతో సమావేశమవుతారు. సరిహద్దు ప్రాంతాల్లో వెంబ్రైంట్ విలేజెస్ ప్రోగ్రాం కింద జరుగుతున్న అభివృద్ధి పనులను సమీక్షిస్తారు. జూన్ 21న లేహ్లో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన యువ లబ్ధిదారులతో ముఖాముఖి సంభాషించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ దేశ నిర్మాణంలో భారత యువత అత్యంత కీలక పాత్ర పోషిస్తోందన్నారు. భారీ స్థాయిలో ఉద్యోగాల కల్పనను ప్రోత్సహించడంతో పాటు యువ ప్రతిభకు సాధికారత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సంకల్పించిందని స్పష్టం చేశారు. వికసిత్ భారత్ పునాదిని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ పథకం కింద సుమారు 2,400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలు పంపిణీ చేశామని తెలిపారు. दुनिया भारत के युवाओं की क्षमता को भली भांति पहचानने लगी है और ऐसे समय में हमारी कोशिश है कि भारत का हर युवा अपनी क्षमता को अवसर में बदल सके
और इसी सोच के साथ प्रधानमंत्री विकसित भारत रोजगार योजना का आरंभ हुआ। प्रधानमंत्री विकसित भारत रोजगार योजना के सहयोग से अब तक करीब 70 लाख जॉब्स सृजित हुई है। करीब 70 लाख फर्स्ट टाइम एम्प्लॉयज को सोशल सिक्योरिटी का कवच भी मिला है। करीब 20 लाख युवा अपनी पहली नौकरी के 6 महीने पूरे भी कर चुके हैं। ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈరోజు సిఆర్డీఏ అథారిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజధాని అమరావతిలో బ్యాంక్ స్ట్రీట్ నిర్మాణ పనులు వేగంగా పూర్తయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. బ్యాంకుల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి అవసరమైన అనుమతుల విషయంలో జాప్యం చేయవద్దని స్పష్టం చేశారు. రాజధానిలో పీపీపీ విధానంలో డిజిటల్ మౌలిక వసతులను ఏర్పాటు చేయాలన్నారు. నివాస వ్యయం తగ్గించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పైప్డ్ గ్యాస్ కనెక్షన్తో పాటు ఇండక్షన్ స్టవ్ల వినియోగాన్ని ప్రోత్సహించాలని, డిస్ట్రిక్ట్ కూలింగ్ వంటి వ్యవస్థలను అందుబాటులోనికి తీసుకురావాలని సూచించారు. రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు జరిగేందుకు వీలుగా బ్యాంకర్లు సహకరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. అమరావతి రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన ఈరోజు జరిగిన 235వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో 2026-27 వార్షిక రుణ ప్రణాళికపై చర్చించారు. వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, స్వయం సహాయక సంఘాలు, కౌలు రైతులకు ఇచ్చిన రుణాలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. 2025-26లో వ్యవసాయ రంగానికి 3,86,249 కోట్ల రూపాయల రుణం ఇచ్చినట్లు బ్యాంకుల ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను దశలవారీగా పూర్తి చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. శ్రీకాకుళంలోని ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో నిర్వహించిన జిల్లా స్థాయి 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం సభలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ప్రగతి పదంలో ముందుకు సాగుతున్నాయన్నారు. మూలపేట అంతర్జాతీయ పోర్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని, పలాస ప్రాంతంలో విమానాశ్రయం ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. వంశధార, నాగావళి, బహుదా, మహేంద్ర తనయ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. చేస్తున్నారు. కేంద్రం నుంచి సహకారం వస్తుంది. పలాస నుంచి ఇచ్చాపురం వరకు మన సరికొత్త సౌత్ కోస్ట్ రైల్వే జోన్ లో మనం తీసుకొని వచ్చాం. ఇలా ఎన్నో కార్యక్రమాలు కేంద్రం తాలూకా సహకారంతో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజ్ చేసేస్తారు, అమ్మేస్తారని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్రం దగ్గర కూర్చొని మా తెలుగు వాళ్ళ తాలూకా ఆత్మ గౌరవం, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినాదంతో సుమారు 12,000 కోట్ల రూపాయలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి తీసుకొని వచ్చిన ఘనత కూడా మన కూటమి ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాను. మోదీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు 74 ఎయిర్పోర్ట్లు ఉండేవి దేశంలో. ఆయన 12 సంవత్సరాల్లో 74 ఎయిర్పోర్ట్లు 165 ఎయిర్పోర్ట్లు అయ్యాయి. అంటే స్వాతంత్రం నుంచి 2014 వరకు 75 కడితే మోదీ గారు వచ్చిన తర్వాత 12 సంవత్సరాల ఎయిర్పోర్ట్లు 90 కొత్తవి కట్టి 165 వరకు తీసుకొని. పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు కోల్కతాలో ఐటీసీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ పూరితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ హాస్పిటాలిటీ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు ప్రముఖ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయన్నారు. విశాఖపట్నంలో సుమారు 220 జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఇప్పటికే పనులు ప్రారంభించాయన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి క్రాప్ వాల్యూ చైన్ క్లస్టర్లను పెట్టుబడులు పెట్టే అంశాన్ని పరిశీలించాలని మంత్రి కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తాజా ప్రతిపాదనలు పరిశీలిస్తామని ఈ సందర్భంగా సంజీవ్ పూరి తెలిపారు.
ఇప్పుడు ఒక చిన్న విరామం. వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక్క క్లిక్ లో. అరే వా, చిక్కుకుంది. తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది, తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. తిరిగి వార్తలకి స్వాగతం. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చిట్ట చివరి వ్యక్తి వరకు చేరే విధంగా పత్రికా సమాచార వ్యవస్థ వారధిగా పనిచేయాలని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన భారత పత్రికా సమాచార కార్యాలయం PIB సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల సుపరిపాలనలో అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి పథకాలపై పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను కేంద్ర మంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం జర్నలిస్టులకు నిర్వహించిన వార్తాలాబ్ వర్క్షాప్లో భూపతిరాజు శ్రీనివాస వర్మ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అర్హులందరికీ అందేలా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, విజయవాడ PIB సంచాలకులు G సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కూడా పాత్రికేయులు కానీ పత్రికలు కానీ దేనికి ప్రాముఖ్యతనివ్వాలి అంటే ప్రజలకు ప్రభుత్వాలు అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల మీద మరింత ప్రాధాన్యత ఇస్తే ప్రజలు సౌకర్యాలు చక్కగా వినియోగించుకుంటారు, వారి జీవితాల్లో వెలుగులు. ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ల శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరులోని SKBM పాఠశాలలో ITC MP ల్యాండ్స్తో నిర్మించిన భోజనశాల నూతన తరగతి గదులను ఆయన ప్రారంభించారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామన్నారు. పిల్లల స్కూల్, రెండోది ఆరోగ్యం, మూడోది సొంత ఇంటి కళ. ఈ మూడే ప్రతి మనిషికి కూడా భారమైనటువంటి పరిస్థితి. గవర్నమెంట్ స్కూల్స్లో ఫెసిలిటీస్ లేకపోవటం, దీంతో ఎక్కువ మంది ప్రైవేటు విద్యకు వెళ్ళటం, ఇలా రకరకాల కారణాలు. యాక్చువల్గా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటేనే సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు మీకు పరిచయం అవుతారు, వాళ్ళ బాధలు తెలుస్తాయి, ఒక నిజమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల మధ్య బంధాలను బలోపేతం చేసే దిశగా ముఖ్యమంత్రి సుబేందు అధికారులతో చర్చించినట్లు రాష్ట్ర IT శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా కోల్కతాలో ICC ప్లీనరీ సమావేశం అనంతరం మంత్రి జాతీయ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు కొదవలేదన్నారు. పథకాల అమలులో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని తెలిపారు. Andhra Pradesh is always open to doing business. I believe that when states compete, India wins. I believe that India's growth story is just starting off, is just about unlocking, and states like Andhra have to lead that growth story from the front. While the Honorable Prime Minister Shri Narendra Modi ji is opening up the entire regulatory framework, is deregulating various sectors, areas, but central government obviously can bring in the frameworks and the policies, but the execution happens at the state level. So what makes it very exciting for states like Andhra is to lead from the front, be part of the entire reform cycle, and that's what we've done across. So as part of that journey, I'm here, I'm meeting with entrepreneurs, industrialists, second, third generation entrepreneurs who are really excited about growing the business. Few of them have already made investments in Andhra, looking at expanding. So I believe that this is the beginning of a great. రాష్ట్ర ప్రభుత్వం పాలన పట్ల ప్రజల్లో పూర్తి సంతృప్తి నెలకొందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. డాక్టర్ BR అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో నిర్వహించిన విజయోత్సవ సభలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రచారం చేయాలన్నారు. అనంతరం అమలాపురం ఏదరపల్లి వంతెన ప్రారంభోత్సవం, డిగ్రీ కళాశాల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో మంత్రులు పాల్గొన్నారు.
అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్రంలో 2 ఏళ్ల పాలనలో అభివృద్ధి శరవేగంగా జరుగుతోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. చిత్తూరు పీవీకేఎన్ కళాశాల మైదానంలో 2 ఏళ్ల నమ్మకం సంక్షేమం అభివృద్ధి విజయోత్సవ సభలో ప్రధానమంత్రి స్వనిధి మహిళా సంఘాలకు ఆర్థిక సాయం కింద చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పారిశ్రామిక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందుతున్నాయి. భారతదేశంలో ఉన్న రాష్ట్రాలలో ఇంకా 200 రూపాయలు పెన్షన్ ఇచ్చే రాష్ట్రాలు చాలా ఉన్నాయి. మన రాష్ట్రంలో ఎవరు బాధపడకూడదు, ఎవరు ఒకరి దగ్గర చేయి చాచకూడదు అని చెప్పి 64 లక్షల పెన్షన్లు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని సభాముఖంగా తెలియజేసుకుంటున్నారు. మన కోసమే కాదు, రేపు రాబోయే కాలంలో మన పిల్లల యొక్క భవిష్యత్తు కోసం పోరాడే విధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇలానే ఈ రాష్ట్రం మరో 2 సార్లు అధికారంలోకి వస్తే అభివృద్ధి సంక్షేమం జరుగుతుందని ఈ సభాముఖంగా మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నాం. పర్యాటక రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. విజయవాడలో ఈ రోజు మంత్రి మీడియాతో మాట్లాడుతూ పర్యాటక రంగంలో ఇప్పటివరకు 20,000 కోట్ల రూపాయల పెట్టుబడులు లభించాయన్నారు. 117 అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరిగాయన్నారు. And we could able to mobilize more than 20,000 crores of investments in tourism sector recently, and more than 117 MOUs have been agreed and signed, and ultimately we are going to provide 1,22,000 and odd employment also to the people. All these things are a recent development for the past 2 years. We promoted the PPP model in this sector, and because of the incentives being extended to the investors under this industrial policy, and most of the investors have come forward and they are ready to invest in Andhra Pradesh, and ultimately we are going to see Andhra Pradesh as a tourism pro state, and because of that efforts we have taken. ప్రజా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. ఈ రోజు అనంతపురంలో నిర్వహించిన 2 ఏళ్ల విజయోత్సవ సభలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి టీజీ భరత్ పలువురు ప్రజా ప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ 2 ఏళ్లలో జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. ఒకవైపు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలను నిలబెట్టుకోవాలి, మరోవైపు ప్రజల ఆశలు ఆకాంక్షల మేరకు ఇరిగేషన్ ప్రాజెక్టులని, రోడ్లని, స్కూళ్ళని, ఆసుపత్రులని అభివృద్ధి చేయాలి. ఇది చంద్రబాబు నాయుడు గారు మాకిచ్చినటువంటి నమ్మకం. మోడీ గారు మా వెనక నిలబడినటువంటి నైజం. పవన్ కళ్యాణ్ గారు మాకు అన్నింటి నిర్ణయాలకు బాసటగా నిలుస్తున్నటువంటి విధానంతో ఇవాళ గర్వంగా చెప్పగలుగుతున్నాం. ఎన్నో కష్టాలున్నాయి, మరిన్ని బాపట్లలో నిర్వహించిన 2 ఏళ్ల రాష్ట్ర ప్రభుత్వ పాలనా విజయోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంక్షేమ పథకాలపై ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేసి ప్రజలకు వాటిపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ మహిళా సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందన్నారు. అటు వెస్ట్ బెంగాల్లో కానివ్వండి, ఇటు తమిళనాడులో కానివ్వండి, ఎవరైతే మహిళా బిల్లును వ్యతిరేకించారో, మహిళలకి రాజ్యాధికారం రాకూడదని ఎవరైతే వ్యతిరేకించారో వాళ్ళందరినీ కూడా ఇంటికి పంపించిన వైనాన్ని మనందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాను. మనకు ఇచ్చే టికెట్లలో 33% మహిళల్ని టికెట్లు ఇద్దామనే విధంగా మన నిర్ణయం కూడా తీసుకుంటారని చెప్పేసి మహిళలందరినీ కూడా వ్యాపారవేత్తలుగా తయారు చేయాలని చెప్పేసి కూడా మన ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పేసి కోరుకుంటూ ఇప్పుడు ఒక చిన్న విరామం. 3 కాలేజీలలో డోంట్ వరీ, ఫీజు చూడు. ఎలా ఉన్నారు? ఏంటి విషయం? ఫీజ్ కోసం టెన్షన్. రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది.
అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్. ఆర్బీఐ అంటుంది చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్. తిరిగి వార్తలకి స్వాగతం. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన యువ లబ్ధిదారులతో ప్రధాని నరేంద్ర మోదీ ముఖాముఖి సంభాషించారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు వీలుగా విజయవాడలో ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విజయవాడలో పలువురు లబ్ధిదారులకు అధికారులు వికసిత్ భారత్ రోజ్గార్ యోజన ప్రోత్సాహకాలను అందించారు. ఈ సందర్భంగా ప్రాంతీయ భవిష్య నిధి కమిషనర్ అబ్దుల్ ఖాదర్ దూరదర్శన్తో మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమ ఫలాలను యువతకు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యతనివ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద గౌరవనీయుల ప్రధానమంత్రి గారు ఢిల్లీలో ఇన్సెంటివ్స్ రిలీజ్ చేశారు. 2400 కోట్లు, దగ్గర 15 లక్షల ఎంప్లాయ్మెంట్ జనరేషన్ సంబంధించింది ఇది. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా 200 లొకేషన్స్లో అయ్యింది. ఇక్కడ విజయవాడలో కూడా జిఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో అయ్యింది. ఇక్కడ 35 మంది కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి అపాయింట్మెంట్ పత్రాలు ఇచ్చాం. డెహ్రాడూన్ నుండి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న రామ్దేవ్ బాబాకు ఘన స్వాగతం లభించింది. యోగా గురువు మంతెన సత్యనారాయణ ఆయనకు ప్రత్యేక ఆహ్వానం పలికారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న యోగా కార్యక్రమంలో రామ్దేవ్ బాబా పాల్గొననున్నారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు నాగపూర్లో అత్యాధునికమైన 10,000 టన్నుల సామర్థ్యం గల అల్యూమినియం ఎక్స్ట్రూషన్ ప్రెస్ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక యుద్ధ విమానాలు, క్షిపణులు, అధునాతన అంతరిక్ష కార్యక్రమాల నిర్వహణకు అత్యంత కఠినమైన పరిస్థితులను తట్టుకోగల తేలికైన, దృఢమైన లోహాల అవసరమవుతాయన్నారు. ఏ పరిస్థితిలోనైనా సమర్థవంతంగా పనిచేసే యంత్ర సామగ్రిని రూపొందించడంలో ఎక్స్ట్రూషన్ ప్రెస్ కీలక భూమిక వహిస్తోందని వెల్లడించారు. దేశీయ రక్షణ రంగ ఉత్పత్తి 2025-26 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 1.78 లక్షల కోట్ల రూపాయలకు పెరిగిందని తెలిపారు. फाइनेंशियल ईयर 2019-20 में ऑर्डिनेंस फैक्ट्री बोर्ड का प्रोडक्शन जो केवल 12,755 करोड़ था, वह बढ़कर 2025-26 में 26,282 करोड़ रुपए तक पहुंच गया है. భారతీయ రైల్వే వ్యవస్థను వేగవంతంగా ఆధునీకరించేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. వందే భారత్ స్లీపర్ రైళ్లు, అమృత భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభించడం, కవచ్ యాంటీ కొలిజన్ వ్యవస్థలో పురోగతి సాధించడం వంటి మైలురాళ్లను భారతీయ రైల్వే చేరుకుంది. ఇటీవల 7 కొత్త హైస్పీడ్ రైళ్లు కారిడార్లు, విస్తృతమైన నెట్వర్క్ ధృవీకరణ, లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గించడానికి డెడికేటెడ్ ఫ్లైట్ కారిడార్ల విస్తరణ వంటి కార్యకలాపాలపై కేంద్ర రైల్వే శాఖ దృష్టి సారించింది. ప్రయాణ సమయాలను గణనీయంగా తగ్గించడంతో పాటు ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించడానికి ప్రాధాన్యతనిస్తోంది. బీహార్కు బుల్లెట్ రైళ్లు తీసుకువచ్చే ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. ఢిల్లీ నుండి లక్నో, లక్నో నుండి వారణాసి, వారణాసి నుండి పాట్నా, పాట్నా నుండి సిలిగురి వరకు ఈ సేవలు అందుబాటులోనికి తెచ్చేందుకు కృషి చేస్తున్నామని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. बुलेट ट्रेन आएगी। आने वाले समय में एक और नई चीज चालू होगी। बिहार में बुलेट ट्रेन आएगी। बिहार में बुलेट ट्रेन आएगी। दिल्ली से लखनऊ, लखनऊ से वाराणसी, वाराणसी से पटना और पटना से सिलीगुड़ी, यानी दिल्ली से पटना की यात्रा। ఐక్యరాజ్య సమితిలోని భారత శాశ్వత మిషన్ ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తంతో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ వేదికగా కామన్ యోగా ప్రోటోకాల్ సెషన్, అధునాతన యోగా ప్రదర్శనలు అలరించాయి.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 800 మంది యోగా ఔత్సాహికులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ మాట్లాడుతూ ప్రాచీన భారతదేశంలోని అత్యంత లోతైన మూలాల నుండి యోగా విశ్వవ్యాప్తమైందన్నారు. భారతదేశంలో ఎంతో ఆదరణ పొందిన కేసర్ మామిడి పండ్ల మధురమైన సువాసన ఇప్పుడు కెనడా దేశవ్యాప్తంగా గుబాళిస్తుంది. కేసర్ మామిడి పండ్లు కెనడాలో నివసిస్తున్న వేలాది ప్రవాస భారతీయ కుటుంబాలను స్వదేశం, సాంప్రదాయం, బాల్యపు తీపి జ్ఞాపకాలతో అనుసంధానిస్తుంది. గుజరాత్లోని సౌరాష్ట్ర ప్రాంతపు తోటల నుండి గ్రేటర్ టొరంటోలోని ఇళ్ల వరకు కేసర్ మామిడి పండ్ల ప్రయాణం ఆ ప్రాంతాల్లోని భారతీయులకు మధురానుభూతిని కలిగిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డాక్యుమెంటరీ చిత్ర నిర్మాతలు, ప్రసారకులు, పంపిణీదారులు, స్ట్రీమర్లు, పెట్టుబడిదారులు, పరిశ్రమ నిపుణులను ఒకచోట చేర్చిన వేవ్స్ డాక్ బజార్ 2026 రెండవ ఎడిషన్ ముంబై అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఈరోజు విజయవంతంగా ముగిసింది. డాక్యుమెంటరీ, యానిమేషన్, షార్ట్ ఫిల్మ్ మేకర్లను ప్రోత్సహించడంతో పాటు వేగవంతమైన విధానాలను రూపొందించే వేదికగా వేవ్స్ డాక్ బజార్ గుర్తింపు పొందింది. సహకారం, మార్గదర్శకత్వం, మార్కెట్ అందుబాటుతో పాటు వేవ్స్ డాక్ బజార్ ప్రపంచవ్యాప్త అవకాశాలను కల్పించేందుకు సహాయంగా నిలిచింది. నిర్మాణం, పంపిణీలోని వివిధ దశలకు మద్దతు ఇస్తూ అద్భుతమైన కథనాలకు సాధికారత కల్పించింది. అండమాన్ నికోబార్ దీవుల్లోని బీచ్లు అద్భుతమైన సముద్ర అందాలతో కాకుండా సాహసోపేతమైన క్రీడలతో పర్యాటకులను అలరిస్తున్నాయి. రంగురంగుల పగడపు దిబ్బల మీదుగా స్కూబా డ్రైవింగ్ చేయడం నుండి జెట్ స్కీయింగ్, పారాసైక్లింగ్ వరకు ఈ దీవులు మరపురాని సాహస అనుభవాలను అందిస్తున్నాయి. శిక్షణ పొందిన నిపుణుల మార్గదర్శకత్వంలో సాగే ఈ కార్యకలాపాలు ఉత్సాహం, సముద్ర సౌందర్యాన్ని మేళవించి అండమాన్ నికోబార్ దీవులను సాహస ప్రియులకు స్వర్గధామంగా మలుస్తున్నాయి. పన్నాలోని వజ్రాల నుండి సూరత్లోని అత్యాధునిక ప్రయోగశాలల వరకు భారతదేశ వజ్రాల పరిశ్రమ సాంప్రదాయం, ఆవిష్కరణల విశిష్టమైన సమ్మేళనాన్ని ప్రతిబింబిస్తుంది. మధ్యప్రదేశ్లోని వేలాది మంది ఇప్పటికీ సహజ వజ్రాల కోసం అన్వేషిస్తున్నారు. మరొకవైపు సూరత్ ప్రాంతం వజ్రాలను కత్తిరించడం, పాలిష్ చేయడం ప్రక్రియలతో పాటు ప్రయోగశాలలో ఉత్పత్తి చేసే వజ్రాలకు ప్రపంచ కేంద్రంగా ఆవిర్భవిస్తోంది. విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత ద్వారా రత్నాల పరిశ్రమ భవిష్యత్తును పునర్నిర్మిస్తోంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 2047 కంటే ముందే సికిల్ సెల్ వ్యాధిని పూర్తిగా నిర్మూలిస్తామన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఢిల్లీలో వికసిత్ భారత్ రోజ్గార్ యోజన ప్రోత్సాహకాలను అందించిన ప్రధాని, దేశ నిర్మాణంలో యువత పాత్ర అత్యంత కీలకమన్న నరేంద్ర మోదీ. రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు జరిగేలా బ్యాంకర్లు మరింత సహకరించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను దశలవారీగా పూర్తి చేస్తామన్న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. కేంద్ర ప్రభుత్వ పథకాలను అర్హులందరికీ అందేలా చూడాలన్న కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.